మహారాష్ట్రలోని ఒక విలేజ్ లో ఉంటున్న 36 ఏళ్ల సంభు భగత్ కి ఉన్నట్లుండి కడుపులో విపరీతమైన నొప్పి మొదలయ్యింది. ఫ్యామిలీ వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్లు సంభును చూసి కడుపులో పెద్ద ట్యూమర్ ఉందనుకుని సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మొదలయ్యింది. సంభు కడుపుని కట్ చేసి ఓపెన్ చేసేసరికి ఆ డాక్టర్లకి ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నట్లు సంభు కడుపులో ఉన్నది ట్యూమర్ కాదు, పూర్తిగా డెవలప్ అవ్వని ఒక పిండం. ఆ పిండానికి కాళ్ళు, చేతులు, వెంట్రుకలు అండ్ ఈవెన్ జెనిటల్ పార్ట్స్ కూడా ఉన్నాయి. 36 ఏళ్లుగా సంభు భగత్ ఒక గర్భిణీ స్త్రీలా ఆ పిండాన్ని కడుపులో మోస్తూ బ్రతికాడు. అచ్చం ఒక అంబ్లికల్ కార్డ్ లాంటి సెటప్ త్రూగా సంభు తింటున్న ఆహారంలోంచి న్యూట్రియంట్స్ ఈ పిండానికి కూడా చేరేవి. అంతేకాదు, తల్లి గర్భంలో ఒక గర్భస్థ శిశువు ఎలా అయితే ఫ్లూయిడ్స్ మధ్య ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఈ పిండం కూడా సంభు కడుపులో ఉండేది. అందుకే డాక్టర్లు మొదట్లో సంభు కడుపుని కట్ చేయగానే లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ బయటకు వచ్చాయి. ఇదంతా విన్న తర్వాత మగవాడు ప్రెగ్నెంట్ ఎలా అవుతాడని మీకు అనిపించవచ్చు. కరెక్టే, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది పాసిబుల్ కాదు. నిజానికి సంభు భగత్ 5 లక్షల మందిలో ఒకరికి వచ్చే ఒక రేర్ మెడికల్ అనామలీ బారిన పడ్డాడు. ఈ కండిషన్ ని మెడికల్ లాంగ్వేజ్ లో ఫీటస్ ఇన్ ఫీటు అని లేదా వన్ టైప్ ఆఫ్ పారాసైటిక్ ట్విన్ అని కూడా పిలుస్తారు. తల్లి గర్భంలో ట్విన్స్ ఉన్నప్పుడు కొన్ని లోపాల వల్ల రెండిట్లో ఒక పిండం పూర్తిగా డెవలప్ అవ్వకుండా హెల్దీగా పెరుగుతున్న పిండంలో కలిసిపోయి ఒక పారాసైట్ లా బ్రతకడం మొదలు పెడుతుంది. డెలివరీ అయ్యాక పిల్లవాడితో పాటే ఈ పారాసైటిక్ ట్విన్ కూడా అతని శరీరం నుండి పోషకాలను సేకరిస్తూ పెద్దదవుతుంది. అయితే సంభు భగత్ కేసులో జరిగినట్లు శరీరం లోపల ఇలా జరగాలనేం లేదు. శరీరం బయట కూడా ఈ కండిషన్ ఏర్పడచ్చు. బీహార్కి చెందిన 6 ఏళ్ల దీపక్ పాస్వాన్ కూడా ఇదే కండిషన్ తో బాధపడుతుండేవాడు. అయితే దీపక్ పాస్వాన్ అండ్ సంభు భగత్ ఇద్దరు సర్జరీ అయ్యాక ఇప్పుడు ఒక నార్మల్ జీవితాన్ని గడుపుతున్నాడు.